ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచన భాగాన్ని ఒకరు చదువుతుండగా మనమందరం కూడా వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. యేసు రక్తమే జయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ వాక్య భాగాన్ని నేను కూడా చదువుతాను. నాతో పాటు మీరందరూ కలిసి ఈ మాటలు నాతో కలిసి మీరు చెప్పండి. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన, తలలు వంచండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన దినాలు మీ కృపలో దాచి భద్రపరిచి ఈ దినాన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి ఈ ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ మాటల కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సెలవు చోటున మరుగు చేయండి. మీ మెల్లని స్వరంతో నాయన మాతో మీరు మాట్లాడండి. ఏ విషయాల్లో మేము ఇంకా సరిచేయబడవలసి ఉందో ఆ విషయాల్లో మేము సరిచేసుకొని దిద్దుకొని రూపాంతరం చెందటానికి మీ కొరకు ఆయత్తపరచబడడానికి సహాయం చేయండి. మీ వాకులో ఉన్న జీవాన్ని, ఆశీర్వాదాన్ని, కృపను ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత ప్రతి బిడ్డ అనుభవించున్నట్లుగా కృప చూపండి. ప్రతి విధమైన వ్యతిరేకతను అధికారము కలిగిన యేసు నామములో బంధిస్తూ మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. బిగ్గరగా అందరం ఎలుగెత్తి ఒకసారి మరలా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. చదవబడిన వాక్య భాగంలో భక్తుడు అంటా ఉన్నాడు, భూమి మీద నరుల కాలము, భూమి మీద నరుల కాలము. భూమి మీద మనిషి జీవించే ఆయుష్కాలం అది 70 సంవత్సరాలు కానివ్వండి, 80 సంవత్సరాలు కానివ్వండి, ఒకవేళ దేవుని కృప ఉండి 90-100 సంవత్సరాలు కానివ్వండి. భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, యుద్ధకాలము కాదా? భూమి మీద మనిషి జీవిస్తున్న కాలం, వాని జీవితంలో వాని యొక్క ఆయుష్ దినాలు ఎలా ఉన్నాయంటే యుద్ధకాలముగా పోల్చి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ మాటలో సత్యము లేదు అనడానికి లేదు, వాస్తవం లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఎవరిని మనం చూసినా, ఎవరిని మనం పలకరించినా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యతో మనిషి పోరాడుతూనే ఉన్నాడు. ఏదో ఒక సమస్యతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బాల్యంలో ఉండే సమస్యలు బాల్యంలో, యవ్వనములో ఉండే సమస్యలు యవ్వనములో, నడిప్రాయంలో ఉండే సమస్యలు నడిప్రాయంలో, వృద్ధాప్యంలో ఉండేటువంటి సమస్యలు వృద్ధాప్యంలో. పిల్లలు లేనప్పుడు ఒక బాధ, పిల్లలు కలిగిన తర్వాత ఒక బాధ, వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకొక బాధ. రకరకాల సమస్యలు, రకరకాల బలహీనతలు, రకరకాల శోధనలు, వీటితో మనిషి పోరాటం చేస్తూ ఉన్నాడు.
ఆ పోరాటాన్ని గూర్చే భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఒకవేళ దేవుని సన్నిధిలో చేరినటువంటి నీ జీవితంలో కూడా ఏదో ఒక బలహీనతను ఎదుర్కొంటూ, ఏదో ఒక విధమైన శారీరక అనారోగ్యాన్ని బట్టి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, కుటుంబంలో సమాధానము లేని దానిని బట్టి, ఒకవేళ నీవు కూడా పోరాటం చేస్తూ నీ బ్రతుకు, నీ జీవనం ఒక యుద్ధంగా, అయ్యో నేను యుద్ధ భూమిలో ఉన్నట్టుగా నా జీవితంలో పరిస్థితులు నాకు అనిపిస్తూ ఉన్నాయి అని ఒకవేళ అటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? ఈ సమయంలో నేను మీకు మరొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చదవగలిగితే, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. చదువు, మరలా చదువు ఇంకొకసారి. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశంలో, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అంటా ఉన్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వాస్తవమే, కాదనడానికి లేదు. మరొక భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, మరొక భక్తుని జీవితాన్ని గూర్చి దేవుని వాక్యం ఏమంటా ఉందంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత, ఏం లేవంట చెప్పాలి కొంచెం, యుద్ధాలు లేవు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ఓ ప్రక్కన కొంతమంది మాట్లాడుతూ ఉంటే, మరొక ప్రక్కన ఒక వ్యక్తిని గూర్చి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ సంవత్సరములలో, ఆ మాట మీరు కొద్దిగా మనసులో పెట్టండి. ఆ సంవత్సరములలో అతనికి ఏమి లేవంట? యుద్ధములు లేవు, పోట్లాట్లు లేవు, గొడవలు లేవు, సమస్యలు లేవు, శోధనలు లేవు, ప్రతికూల పరిస్థితులు లేవు. యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. యుద్ధాలు లేని సమయంలో ఆసా రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, యూదా నగరపు ఆ పట్టణపు ప్రాకారాలను కట్టిస్తూ ఉన్నాడు. అతడు నెమ్మదిని కలిగి, నెమ్మదిని అనుభవిస్తూ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత, ఓ ప్రక్కన ఓ భక్తుడు అంటా ఉన్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మానవుని జీవితంలో అన్ని సమస్యలే కదా, అన్ని పోరాటాలే కదా, అన్ని బలహీనతలే కదా. ఎన్నిటి మధ్యనో వాటితో పోరాడుతూ మానవుని జీవితం ముందుకు కొనసాగించబడుతుంది కదా. అయ్యో వీటికి అంతము లేదా, ముగింపు లేదా అనేటువంటి ఒక కేకకు సమాధానంగా ఆశా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత, యుద్ధములు లేకుండా ఉన్నాయంట. యుద్ధాలు లేకుండా అతడు నెమ్మదిని ఎలా అనుభవించాడు? 7వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడింది,
అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను. యూదా వారికి ఇలాగ ప్రకటన చేస్తా ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. అందరం చప్పట్లు కొడదామా? యూదా ప్రజలారా, ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ నెమ్మదికి మూలం మన మధ్యన మన రాజ్యములో యుద్ధములు లేకపోవటకు కారణం ఏంటో తెలుసా? ప్రశాంతతను మనం అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? దేశంలో నలుమూలల ప్రపంచ దేశాల్లో ప్రజలు భూమి మీద వారి యొక్క కాలము ఎలా ఉందో తెలుసా? యుద్ధ కాలముగా అనేక రకాల సమస్యలతో వారు నలిగిపోతూ ఉండగా అవేవి లేకుండా మనం నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాం, ప్రశాంతతను అనుభవిస్తున్నాం. ఈ నెమ్మదికి కారణం ఏంటంటే మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి. ఆ వచనాన్ని కంటిన్యూ చేస్తే, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగ చేసి ఉన్నాడు. చప్పట్లు కొడదా? నీ జీవితంలో యుద్ధములు లేకుండా నెమ్మదిని, ప్రశాంతతను నీవు అనుభవించాలి అనుకుంటే, నిర్భయముగా నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న పనులలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పరిచర్యలో నిర్భయంతరముగా నువ్వు జీవించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? కొంచెం గట్టిగా చెప్పండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలంగా ఉండగా, ఆ యుద్ధాలు లేకుండా మనం నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన సంవత్సరాలన్నీ కూడా దేశంలో యుద్ధాలు లేకుండా నెమ్మదిని అనుభవించారండి. మీరు గమనించండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, దేవుడే ఇక్కడ తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారమనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నారు? ఐగుప్తును. ఎవరిని లక్ష్య పెట్టలేదు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. యెహోవా యొద్ద విచారించలేదు. ఒకటి లక్ష్య పెట్టలేదు, రెండవది విచారించలేదు. ఎవరిని? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనం చేసే పనుల్లో అవి ఏవైనా, దేని విషయంలోనైనా మనం దృష్టి నిలపవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద. మనం విచారించవలసింది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. దేవుని మీద లక్ష్యం ఉంచకుండా, దేవుని పాదాల దగ్గర విచారించకుండా ఏం చేస్తూ ఉన్నారు? సహాయము నిమిత్తమై ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని. గుర్రములు దేన్ని సూచిస్తూ ఉన్నాయో తెలుసా? బలాన్ని సూచిస్తూ ఉన్నాయి. చాలామంది దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా,
దేవుని దగ్గర విచారించకుండా వారు తమ బలం మీద ఆధారపడుతూ ఉన్నారు. అది అధికార బలం కావచ్చు, బంధు బలగం కావచ్చు, ఒకవేళ దేహ బలం కావచ్చు, లేదా జ్ఞాన బలం కావచ్చు. భౌతిక సంబంధమైన ఏ బలం మీద నీవు ఆధారపడినా ఖచ్చితంగా సిగ్గుపరచబడతావు. ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఎవరికి చెప్పాలి? శ్రమ ఎవరికండి? దేవుని ఆశ్రయించు వారికా? దేవుని దగ్గర విచారింపక, దేవుని మీద లక్ష్య పెట్టకుండా ఐగుప్తు వైపు తిరిగి ఐగుప్తు గుర్రాలు, రథాలు, రౌతులు, బలాఢ్యులను ఆధారం చేసుకొని వారిని ఆశ్రయించే వారికా? ఐగుప్తును ఆశ్రయించే వారికి శ్రమ, వారి జీవితంలో శ్రమలో, వారి జీవితంలో శోధనలో, వారి జీవితంలో బలహీనతలు, వారి జీవితంలో అనారోగ్య పరిస్థితులు, వారు ఏది చేసినా వారి చేతుల కష్టార్జితము ఎలా ఉంటుందో తెలుసా? చిల్లు సంచులో వేసినట్లుగా ఉంటుంది. కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, ఆ డబ్బులు తీసుకొచ్చి జేబులో వేస్తారు, కానీ ఆ జేబులో ఆ డబ్బులు నిలవవు. చిల్లు సంచులో వేసినట్టు అయిపోతుంది. భోజనం చేస్తారు, తృప్తి ఉండదు. పానీయం సేవిస్తారు, దప్పికి తీరదు. దుప్పటి కప్పుకుంటారు, చలి ఆగదు. కారణం ఏంటంటే వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టలా, దేవుని దగ్గర విచారించలా. నువ్వు చేసే పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇల్లు కట్టే విషయంలో, ఇంటిని ప్రతిష్ఠ చేసే విషయంలో దేవుని దగ్గర విచారిస్తున్నావా? లోక సంబంధమైన వాటి వైపు నీ ఆలోచన వెళ్ళి వాటిని విచారించి వాటిని ఆశ్రయిస్తున్నావా? ఐగుప్తు అనగా లోకం. ఐగుప్తు గుర్రాలు, రథాలు, రౌతులు అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే లోక సంబంధమైన బలానికి. చాలామంది లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ ఉంటారండి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవుని సేవకునిగా నీవు ఆధారపడవలసింది లోకం మీద కాదు, లోక సంబంధమైన వాటి మీద కాదు, లేదా నీ బలం మీద కాదు. నీవు ఆధారపడవలసింది, విచారించవలసింది, నీవు ఆశ్రయించవలసింది దేవుని సన్నిధిని. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని ఆశ్రయించినప్పుడు మన జీవితంలో కలిగే మేలులు నేను మీకు జ్ఞాపకం చేసేదానికి ముందుగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. జగ్గైపేట దగ్గర ఒక కుటుంబం, దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబం. వారి యొక్క ప్రారంభ స్థితి ఆర్థికంగా వారు కాస్తంత ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి అయినప్పటికీ కూడా వారు కుటుంబంతో నమ్మకంగా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఆ ఇంటి యజమానికి ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఆర్థికంగా ఆ కుటుంబం దీవించబడింది. కొద్ది సంవత్సరాలకు ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. మరి కొద్ది కాలం తర్వాత దైవజనుని పిలిచి, సంఘం అంతటిని కూడా పిలిచి ఆ స్థలంలో ఒక చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి ఓ చిన్న కూడిక ఏర్పాటు చేసుకొని దైవజనుల ద్వారా ఆ ఇంటి పని ప్రారంభించడానికి మూలరాతిని వేశారు. సేవకులు ప్రార్థన చేశారు. సంఘ బిడ్డలందరూ కూడా ఏకీభవించారు. అందరూ నిండు మనసుతో ఆ గృహం మంచిగా కట్టబడాలని, ఆ గృహ నిర్మాణం ఎక్కడ ఏ విధమైన కొరతలు ఉండకూడదని వారందరూ నిండు మనసుతో ప్రార్థించారు. దేవుని కృప ఆ గృహాన్ని, ఆ ఇంటిని దేవుడు దీవించాడు. ఆ గృహ నిర్మాణ పనులు చకచక అన్నీ కూడా చక్కగా
ముగింపులోనికి వచ్చేసినాయి. చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది ఆ గృహం. ఇంకా కొద్ది దినాలలో గృహప్రవేశ ఆరాధన జరగబోతూ ఉందండి. గృహప్రవేశ ఆరాధన ఈ విషయాన్ని సేవకులకు పంచుకున్నారు, సంఘంలో పంచుకున్నారు. దైవజనులు వీళ్ళు అవకాశాన్ని బట్టి ఒక తేదీని నిర్ణయించారు. కంప్లీట్ అయినటువంటి ఆ గృహాన్ని చూడటానికి కొంతమంది బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వస్తూ ఉన్నారు. వచ్చిన వారిలో ఎవరో ఒక ఆయన అన్నాడంట, గృహప్రవేశం చేసేదానికి ముందుగా ఇంత మంచి ఇల్లు కట్టావు, ఒక పని చెయ్యి. ఏంటా పని అంటే, ఒక గొర్రె పిల్లని వధించి దాని రక్తాన్ని ఆ ఇంటి ముందు గుమ్మం దగ్గర ప్రోక్షించు అని ఎవరో దేవుణ్ణి ఎరగినటువంటి ఒక అన్యుడు ఆ విషయాన్ని అతనికి చెప్పాడంటే, అది మంచిది, అలా చేస్తే ఇంత మంచి ఇల్లు నరదృష్టి తగలకుండా ఉంటుంది, బలి కోరకుండా ఉంటుంది. ఇక రకరకాల ఏదో మాటలు చెప్పాడండి. ఆ మాటలు విన్న వ్యక్తి, ఈయన ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి కదా, ఈయన ఏం చెప్పాలి? మేము ప్రార్థనతో ప్రారంభించాం, ప్రార్థన ద్వారా ఇంత మంచి గృహం నిర్మించబడింది, ప్రార్థనతో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తాం, మహిమ కలిగిన యేసయ్య, మహిమ కలిగిన రాజుగా ఆయన ఈ గృహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మాకు ఏ దోషము, ఏ కీడు, ఏ నష్టము జరగదు, ఈ గృహంలో దేవుని సన్నిధి ఉంటుంది అని చెప్పాల. కానీ ఆ వ్యక్తి మాటలను తన మనసులో పెట్టుకొని ఆ మాటలు చెప్తే పాస్టర్ గారు ఒప్పుకోడని ఆ రోజు అందరికీ బిర్యానీ పాస్టర్ గారు అని చెప్పి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? సీక్రెట్గా తెల్లవారుజామున ఒక మేక పిల్లను ఆ ఇంటి ముందు వధించి దాని రక్తాన్ని అక్కడ ప్రోక్షించి దాన్ని సీక్రెట్గా చేసాడండి. తెల్లవారిపోయింది, చక్కగా ఒక పక్క వంటలు జరుగుతూ ఉన్నాయి, మాంసం, బిర్యానీ అన్ని వంటలు జరుగుతూ ఉన్నాయి. సంఘం, పాస్టర్ గారు ఈ విషయాలు ఏం తెలియక వారు వచ్చి చక్కగా ప్రార్థన ప్రారంభించారు. కూడికి జరుగుతూ ఉంది, ప్రార్థనాపూర్వకంగా చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో ఆ తెల్లవారుజామున జరిగిన ఆ కార్యక్రమాన్ని చూసిన వారు ఒకరు వచ్చి ఆ విషయాన్ని పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారికి మనసులో చాలా బాధగా అనిపించింది. అది ఆయన అలాగే మనసులో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకూడదని ప్రార్థనాపూర్వకంగా ఆ గృహాన్ని ప్రతిష్ఠించి ప్రతి గృహంలో తిరిగి ప్రార్థన చేసి, హాల్లో ప్రార్థన చేసి, వంటగదిలో ప్రార్థన చేసి ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు భోజనం చేయకుండా ఆయన కుటుంబంతో తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి ఆయన అడిగాడు, అయ్యా మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని. పాస్టర్ గారు ఒక మాట అడ్డం వేశారు, ఈరోజు నేను ఉపవాసంలో ఉన్నాను, మీరేమనుకోమాకండి, నేను భోజనం చేయను, మన వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు, ఇబ్బంది పెట్టమాకండి అని చెప్పేసి పాస్టర్ గారు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. ఈయనకి అర్థం కాల. ఈయన అనుకున్నాడు పాస్టర్ గారు ఫాస్టింగ్లో ఉన్నారు కావాలని. వాస్తవానికి ఆయన ఉపవాసంలో లేడు. అక్కడ జరిగిన దాన్ని బట్టి ఆయన మనసు బాధ అనిపించి భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. చక్కగా వచ్చిన బంధుమిత్రులు అందరూ భోజనాలు చేశారు. ఆ కార్యక్రమం అంతా సంతోషంగా జరిగిపోయిందండి. కానీ ఆ వ్యక్తి ఎవరిని లక్ష్య పెట్టలేదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టలా, దేవుని దగ్గర విచారించలా. దేవుని ఎరగిన అన్యులు చెప్పిన మాటలు తన మనసులో పెట్టుకొని వాటిని అనుసరించి దేవునికి విరోధమైనటువంటి పనిని అక్కడ చేశాడు. అది చేస్తే ఆ గృహం నెమ్మదితో నింపబడుద్ది అనుకున్నాడు ఆయన. కానీ జరిగిందేంటో తెలుసా? సరిగ్గా నెల రోజులు తిరగలేదండి. ఆ ఇంటి యజమాని తోడల్లుడు వారి కుమార్తె వీరింటికి వస్తే 2-3 దినాలు ఆ పాప ఇంట్లో ఉన్న తర్వాత ఆ పాపను తిరిగి ఆ పాప వెళ్ళే క్రమంలో ఆ పాపను ట్రైన్ ఎక్కించడానికి వీళ్ళ బాబు ఆ పాపను తన స్నేహితుడిని ఎక్కించుకొని కారులో రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాడు.
ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్లు సిటీకి వెళ్ళాలి. హైవే ఎక్కారు. ఒక బస్సును ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఎదర వస్తున్న టిప్పర్ ఈ లారీని అమాంతంగా కొట్టేసిందండి. ఈ కారులో ఉన్న ఆ కుమారుడు, వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ చెల్లెలు స్పాట్, కారులో నుజ్జు అయిపోయింది కారు. వారిద్దరు కూడా స్పాట్లో చనిపోయారు. కారు వెనక భాగంలో కూర్చున్న అతని స్నేహితుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇటువంటి భయంకరమైన విషాదం ఆ కుటుంబంలో చోటు చేసుకోవడానికి మూలం. ఆ తర్వాత అర్థమైంది ఆ యజమానికి, ఇంత భయంకరమైన విషాదము నా కుటుంబంలో చోటు చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నేను చేసిన అవివేకపు పని, నేను చేసినటువంటి మూర్ఖపు పని నా దేవుని దుఃఖపెట్టి ఇంత శాపాన్ని నా కుటుంబం మీదకి తెచ్చుకున్నానని గుండెలు బాదుకొని ఏడ్చాడు. కానీ ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పండి? ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది ఎవరు? అతనికి ఉద్యోగాన్ని ఇచ్చి స్థిరపరిచి అతని చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించింది ఎవరు? ఆర్థికంగా స్థిరపరిచి ఒక స్థలం కొనుక్కోవడానికి కృప చూపింది ఎవరు? ఆ స్థలంలో ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి కృప చూపింది ఎవరు? ఆ దేవుని సన్నిధిని లక్ష్య పెట్టక, ఆ దేవుని దగ్గర విచారింపక, అన్యులు చెప్పినటువంటి మాటలను విని వాటిని లక్ష్య పెట్టి వాటిని ఆశ్రయించి అతడు చేసిన పనికి అతడు చెల్లించిన మూల్యం ఏంటి? తన కుమారుని అతడు కోల్పోయాడండి. ఎంత భయంకరమైన విషాదం చోటు చేసుకుంది. ఆ షాకులో నుండి వారు బయటికి రావటానికి కొద్ది సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వారు మరలా 2వ స్టేర్ బిల్డింగ్ కట్టారు. దాని ఓపెనింగ్కి వారు ఏం చేశారో తెలుసా? గృహప్రతిష్ఠ ఆరాధనకు ముందుగా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఆ 3 రోజు ఉపవాస ప్రార్థనలో 2 దినాలు నేను అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పాను. ఇంచుమించుగా నేను గృహప్రవేశ ఆరాధనకు 3 దినాలు ఉపవాస కూడికలు ఎక్కడ చూడలా. అప్పుడు నేను అడిగాను వారిని, గృహప్రవేశ ఆరాధనకు ముందుగా సేవకుల్ని, సంఘాన్ని అందరిని ఆ ఇంట్లో పెట్టి 3 రోజులు ఉపవాస కూడికలు ఎందుకు పెడుతున్నారు? ఏంటి ఇలా ఎక్కడ చూడలేదు కదా అంటే, అప్పుడు ఆ సంఘస్థుల్లో ఒకళ్ళు చెప్పారు, అయ్యా గతంలో జరిగిన అనుభవం ఇది, ఈ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు ఇవి, ఈసారి ఇలా ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని దేవుని సేవకుల సంఘాన్ని ఆ గృహంలోనికి ఆహ్వానించి ప్రార్థనలతో ఈ గృహ ప్రతిష్ఠ ఆరాధన జరిగించాలని ఇంటి యజమానుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అలా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని ఆ గృహ ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించారు. దేవుడు ఆ కుటుంబాన్ని నెమ్మదితో, సమాధానముతో నింపి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 2 చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారింపక, సహాయము కొరకై ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి, వారు బలాఢ్యులను ఆశ్రయిస్తున్నావా? తెలివి కలిగిన వారిని ఆశ్రయిస్తున్నావా? అధికారులను ఆశ్రయిస్తున్నావా? అయ్యో ఐగుప్తును ఆశ్రయించు వారికి శ్రమ. ఈరోజు నువ్వు ఆశ్రయించవలసింది ఎవరినంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి, జీవము గల దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి. ఆసా తన ప్రజలతో చెప్తున్నాడు, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి, ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మదిని
కలగచేశాడు. నాతో పాటు కలిసి మీరు చెప్తారు అందరు ఈ మాట. మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి, ఆయనను ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మది కలిగెను. ఎవరిని ఆశ్రయించే మనం? యెహోవాను ఆశ్రయించిన వారందరికీ నెమ్మదే. ఆయనను విడిచిపెట్టి ఒక్కోసారి మనం ఐగుప్తుకు అంటే లోకంలోనికి, లోక సంబంధమైన వాటి వైపు తిరిగి ఒకవేళ వాటిని మనం ఆశ్రయిస్తే శ్రమ. మన కుటుంబంలో మన పిల్లలకు చెప్పాలి, తల్లిదండ్రులంగా మనము ఈ రోజున ఇలా ఉన్నామంటే మనము మన దేవుణ్ణి మనం ఆశ్రయించాము. ఆశ్రయించినందునే దేవుడు మనకు నెమ్మదినిచ్చాడు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు కీడు నుండి తప్పించాడు, అపాయాల నుండి తప్పించాడు, ప్రమాదాల నుండి తప్పించాడు, నాశనం నుండి తప్పించాడు. వీటన్నిటికీ మూలం ఏంటో తెలుసా? మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మన బలము కాదు, మన జాగ్రత్తలు కాదు, కేవలం మనం దేవుని నమ్ముకున్నందువలనే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. ఈ రోజున నీ క్షేమము అది నీ చేతుల్లోది కాదది దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈరోజు నీవున్న ఈ స్థితి, నీవు అనుభవిస్తున్న సౌఖ్యం, సౌభాగ్యం, నీవు అనుభవిస్తున్న ఆశీర్వాదం, నీవు అనుభవిస్తున్న ఆరోగ్యం, నీవు అనుభవిస్తున్న ఆయుష్కాలం, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు ఆ దేవుని లక్ష్య పెట్టకుండా ఆయన్ని విడిచిపెట్టి నువ్వు లోకం వైపు తిరిగితే నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ. దృష్టాంతాలను దేవుడు మన ముందు ఉంచాడు. ఎప్పటికీ ఎన్నటికీ ఏ విషయంలో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని విడిచిపెట్టడం అంటే మందిరం మానేస్తే కదా నేను దేవుని విడిచిపెట్టడం, ప్రార్థన చేసుకోవటం మానేస్తే కదా దేవుని విడిచిపెట్టడం, కానుక ఇవ్వటం మానేస్తే కదా నేను దేవుని విడిచిపెట్టడం, పరిచర్య చేయటం మానుకుంటే కదా నేను దేవుని విడిచిపెట్టడం అని మీరు అనుకుంటారు. వాస్తవమే కాదనట్లా. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, కానుకిస్తున్నావు, మంచిదే. అయితే నీ కుటుంబంలో దేని విషయంలోనైనా నీ వెళ్ళి నీ చేతిని సోది చెప్పేవారి చేతిలో పెట్టినా, జ్యోతిష్కుని చేతిలో పెట్టినా, ఒక మాంత్రికుడి దగ్గర నువ్వు కూర్చున్నా, ఒక శకున గంట దగ్గర కూర్చున్నా, నువ్వు ఎవరిని ఆశ్రయించినట్టు? నీవు లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ఆశ్రయించినట్టు. ఆ విషయంలో దేవుని నువ్వు దుఃఖపెడుతున్నావు. సోది చెప్పేవారు మాటలు కాదు కదా నిన్ను ఆశీర్వదించేది, నీ బ్రతుకును మార్చేది. చిలక జోషం చెప్పేవాని మాటలా నీ బ్రతుకును మార్చేది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది, నీ పిల్లలను ఆశీర్వదించేది. దేవుడు కదా మన కుటుంబాలను ఆస్వాదిస్తుంది. దేవుడు కదా మనకు నెమ్మదిని కలిగిస్తుంది. ఆయన దగ్గర విచారించకుండా నీవు వెళ్ళి వారి దగ్గర కూర్చుంటే దేవుడు ఎంత దుఃఖపడతాడండి. దేవుడు ఎంత దుఃఖపడతాడు. దేవుని దుఃఖపెట్టే వారంగా మనం ఉండకూడదండి. ఎప్పటికీ మనం దేవునికి కృతజ్ఞతలు, మన జీవిత కాలమంతా మనం ఆయనకు కృతజ్ఞత తెలియచేస్తూ ఆయన కొరకు మనం బ్రతకాల. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి.
ఇట్రా అనేసి. ఒక చిన్న మాట, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నానండి. ఈయన బాగా ఆకలితో ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 3 రోజులు భోజనం చేయాలి. ఎన్ని రోజులు చెప్పాలి? 3 రోజులు భోజనం చేయాలి. చాలా ఆకలితో ఉన్నాడు. కాస్తంత భోజనం కడుపు నింపుకోవడానికి కాస్తంత భోజనం ఉంటే బాగుంటుందని ఎంతో ఆకలితో బాధపడుతూ అని మనసులో అనుకుంటున్నాడు. నాబోటోడు ఎవడో గమనించాడు. ఇతను ఆకలితో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. గమనించి అతను ఆకలి తీర్చడానికి నాబోటోడు ఎవడో ఒకడు భోజనం పార్సిల్ కట్టించుకొని భోజనం తీసుకొచ్చాడు. భోజనం తీసుకొచ్చి ఇతన్ని పలకరించి పరామర్శించి, చాలా ఆకలితో ఉన్నావు, భోజనం చేయని చెప్పి భోజనం పెట్టాడు. ఇప్పుడు ఆ భోజనం చేస్తున్న ఈ వ్యక్తి కృతజ్ఞత ఎవరి పట్ల కలిగి ఉండాలా? ఇప్పుడు ఈ వ్యక్తికి నన్ను మర్చిపోయాడు. నేను ఇచ్చిన భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం పొట్లం పట్టుకొని ఆ భోజనం చేస్తా, ఆ భోజనానికి ఏం చెప్తున్నాడంటే థ్యాంక్స్ చెప్తున్నాడు, కృతజ్ఞత చెప్తున్నాడు. ఆ భోజనానికి కృతజ్ఞతను ఆకలి తీరుస్తున్నావు అని ఆ భోజనానికి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ భోజనాన్ని తీసుకొచ్చిన నాకేమనిపిస్తుంది? అతను ఆకలి తీర్చింది భోజనం, కానీ ఆ భోజనం తీసుకొచ్చింది ఎవరు? ఆ వ్యక్తిని మర్చిపోయారు. ఇప్పుడు ఈ వ్యక్తి దేనికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు? తన ఆకలి తీర్చే భోజనానికి. కానీ ఆ భోజనం తీసుకొచ్చిన వ్యక్తిని మర్చిపోయాడు. మీరు గమనించండి, మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. అవి తీర్చబడినప్పుడు ఆ అవసరాలను బట్టి మనం వాటికి థ్యాంక్స్ కాదు, వాటిని మనకు అనుగ్రహించిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి మనం దేవుని కొరకు బ్రతకాలా. మన బ్రతుకు కాలమంతా దేవుని కొరకే కృతజ్ఞత కలిగి ఉండాలా. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏది పొందుకొని ఉన్నా అది ఎవరి ద్వారా నీకు అనుగ్రహించబడింది? అది జ్ఞానమైన, వివేచన అయినా, బుద్ధి అయినా, జ్ఞాపశక్తి అయినా, ఆరోగ్యమైన, పని చేసుకునే సామర్థ్యమైన, అది కుటుంబమైన, కుటుంబంలో భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా నీకు ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డారు? దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాయి. నీకు అనుగ్రహించబడిన వాటి మీద కాదు నీ దృష్టి నువ్వు నిలపాల్సింది. నీకు వాటిని అనుగ్రహించి నీ హృదయాన్ని సంతోషింపచేసి మేలుతో నీ హృదయాన్ని నింపిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఈ రోజున మన జీవితంలో జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే, దేన్నైతే దేవుని ద్వారా మనం పొందుకుంటున్నామో ఆ పొందుకున్న దానికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, కానీ దాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. ఎప్పటికీ మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆశ్రయించే వారముగా మనం ఉండాలి. ఎన్నటికి ఏ చిన్న విషయంలోనైనా నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధికి, దేవుని వాక్యం దగ్గరికి. అది ఏదైనా, ఒకవేళ మీకు జ్వరం వచ్చి 4 రోజులు తగ్గలేదా, వైద్యం తీసుకోండి, తప్పని అనడం లేదు. కానీ ఆ జ్వరం కూడా ఎందుకు తగ్గలేదని ఒకవేళ నీ మనసులో సందేహం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, 4 దినాలుగా ఈ జ్వరంతో బాధపడుతున్నానయ్యా, నన్ను కనికరించు, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. 4 రోజుల నుంచి జ్వరం తగ్గటం లేదు, మొత్తానికి ఏదో కాలమ్మట వచ్చి ఉంటుంది. ఎవడో చెబుతాడు పనికి మాలోడు, ఏమొచ్చిందంట? ఏదో కాలమ్మట వచ్చిందంట. మరి ఏమొచ్చిందో? ఆ కాళ్ళమ్మట వచ్చింది ఏదో, ఇదిగో పలానా చోట అక్కడ
ఆయన కానీ ఆ నల్లదారం కట్టాడా అంటే ఇప్పుడు నీ ఆలోచన ఎటువైపు వెళ్ళింది? ఆ దారం గొప్పదా, దేవుడు గొప్పోడా? దేవుడు చేయలేని దాన్ని ఆ దారం చేస్తుందా? ఆ అంతరం చేస్తుందా? ఆ తాయితు చేస్తుందా? దేవుని ఎరగిన అన్యులు వాటి వైపు మొగ్గు చూపారు, ఆలోచన చేస్తున్నారు, దృష్టి పెట్టారంటే వారు తెలియక చేస్తున్నారు. దేవుని ఎరిగి, వాక్యాన్ని ఎరిగి, దేవుని శక్తిని ఎరిగి, దేవుని సన్నిధి, ఆయన ప్రభావ విలువలు ఎరిగి, ఏదో కాలమట వచ్చిందంట, కాలమట వస్తే దాన్ని యేసునామములో తొక్కాలి, దాని పేక మీద కాలేసి తొక్కాలి. ఏ మంత్రశక్తి కూడా మనల్ని ఏమీ, ఎందుకని మన దగ్గర యేసునామం ఉంది, మన మీద యేసు రక్తం ఉంది, ఆయన నామములో ఉన్న ప్రభావము మన మీద నిలిచి ఉంది, ఆయన అభిషేకము మన మీద నిలిచి ఉంది. ఇవేవి నిన్నేమి కూడా చేయలేవు. ఎందుకు మనం లోకం వైపు ఆకర్షించబడుతున్నాం? అలా మనం ఆకర్షించబడి దేవుని కోపాన్ని రేపుతున్నాం. అది నా వేదన. వాటిని బట్టి మీ మీదకి దేవుని ఆశీర్వాదం కాదు, దేవుని కోపం వస్తుంది. మీరు శ్రమలోనికి వెళతారు, అలా వెళ్ళకూడదనేదే వేదన. ఇంతగా దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఇన్ని చేశాడు, ఇంక చేయడా? ఇంకా ఎన్నో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆధారపడవలసింది, మనం ఆశ్రయించవలసింది, మనము లక్ష్యముంచవలసింది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి. చూడండి, నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని, ఆ కాలమందు తగ్గించబడ్డారు కానీ, యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందరి. అందరూ నోట్ చేసుకోండి ఆ మాట. ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడ్డారంట కానీ, యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత ఆశ్రయించిన హేతువు చేత ఏం జరిగింది? జయముందారు. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం, గట్టిగా కొడదాం. ఇశ్రాయేలు వారు, యూదావారు వీళ్ళందరూ ఒక తండ్రి పిల్లలే. యాకోబు సంతానం, ఇశ్రాయేలు సంతానం 12 మంది, 12 గోత్రాలు అయిపోయారు. ఒక్కొక్క గోత్రాన్ని ఒక్కొక్క జనాంగంగా దేవుడు ఆస్వాదించాడు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు 2గా విభజించబడ్డారు. యూదా గోత్రం ఒక రాజ్యంగా, మిగిలిన ప్రజలందరూ ఇశ్రాయేలులు ఒక రాజ్యంగా. తోబుట్టువులే ఇశ్రాయేలు ప్రజలు యూదా వారికి. కానీ వారు తగ్గించబడ్డారంట. ఏమయ్యారు? వారు తగ్గించబడ్డారు, అంటే అణిచివేయబడ్డారు. ఆ రోజుకి వారు క్షీణించిపోయారు. అయితే యూదా వారు ఏమయ్యారు? జయముందారు. ఈ జయం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ రాయబడిన మాట స్పష్టంగా, వారంట తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయముందారు. నీ జీవితంలో జయాన్ని నువ్వు కోరుకుంటే, మన పితరుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, తన బాహువును చాపి, దక్షిణాస్తమును చాపి తన ప్రజల కొరకు సాహస కార్యములను చేయగలిగిన దేవుడు.
ఆయనను నీవు ఆశ్రయించగలిగితే, ఏ విషయాల్లో నీవు అపజయాన్ని చూసావో ఆ విషయాల్లో నా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. జయ జీవితం నువ్వు చూస్తావు. నా దేవుడు నిన్ను విజయోత్సవాలతో ఊరేగిస్తాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడు మరలా నిన్ను గెలిపిస్తాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నా దేవుడు నిన్ను కడతాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకేముంది చెప్పండి? జయం. నీ జీవితంలో జయాన్ని నువ్వు చూడాలనుకుంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి, లోకాన్ని కాదు. లోకాన్ని కాదు మనం ఆశ్రయించాల్సింది, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాన్ని మనం చదువుదాం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. బయలుదేవతను ఆశ్రయింపక, ఎవరిని ఆశ్రయించలేదు? అందరు చెప్పండి. ఒకటి, మనం ఐగుప్తునంటే లోకాన్ని మనం ఆశ్రయించకూడదు. రెండవది బయలుదేవత అంటే లోక సంబంధమైన ఆచారాలను, అన్యుల పద్ధతులను మనం ఆశ్రయించకూడదండి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, ఇంకా కొంతమంది దినములను చూస్తూ ఉన్నారంట, కాలాలను చూస్తూ ఉన్నారంట, అమావాస్యలను చూస్తూ ఉన్నారంట. దేవుని ప్రజలంగా మనం వాటిని ఆశ్రయించకూడదండి. దేవుడు మనకు అన్ని మంచే చేశాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు, ఈరోజు చాలా మంచిదంట పాస్టర్ గారని. ఏమైనా కొనాలనుకుంటే ఈరోజు కొనేయండి అని. ఈరోజు చాలా మంచిది, మీరేమైనా కొనాలనుకుంటే ఈరోజు కొనేయండి అని. నేను అన్నాను, నా దేవుడు నాకు అన్ని మంచి రోజులే చేసాడండి అన్నాను. ఆది కాండంలో దేవుడు చేసిన రోజులన్నీ దేవుడు ఏమని పలికాడు? ఆదివారాన్ని మంచిదన్నాడా చెడ్డదన్నాడా? సోమవారాన్ని, మంగళవారాన్ని, బుధవారాన్ని, గురువారాన్ని, శుక్రవారాన్ని, శనివారాన్ని. మరి చెడ్డది ఎప్పుడు? మరి మంగళవారం డబ్బులు ఎందుకు ఇయ్యో? శుక్రవారం డబ్బులు ఎందుకు ఇయ్యో? ఎక్కడో ఏదో పని చేస్తూ ఉంది లోక సంబంధమైనది మన ఆలోచనలో. వాటిని మనం అధిగమించాలి, వాటిని మనం జయించాలి. ఒక దేవుని సేవకునికి అతిశయంతో చెప్పడం లేదండి. మీ ఎదుట దేవుని సన్నిధిలో మాదిరికరమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. మా జీవితంలో, మా కుటుంబంలో జరిగే ఏ కార్యంలోనైనా, ఏ రోజైనా పాస్టర్ గారి మంచి చెడ్డలు విచారించిన రోజుందా? ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనతోనే ప్రతిదీ కూడా మన జీవితంలో జరగాల. అది మనకు ఆశీర్వాదం. కొన్ని రకాల అన్యుల ఆచారాలను మనం అనుసరించి మనకు తెలియకుండానే మనం దేవుణ్ణి విడిచిపెట్టిన వారమై, అన్య దేవతలను మనం ఆశ్రయించిన వారమైపోతున్నాం. ఇవి మనకు తెలియకుండా జరిగే పొరపాట్లు ఇవి. మనం అనుకుంటున్నాం ఆదివారం నేను చర్చిలోనే ఉన్నాను అని, మనం అనుకుంటున్నాం ఇదిగో నేను ప్రార్థనలో ఉన్నాను అని, మనం అనుకుంటున్నాం ఇదిగో నేను పరిచర్యలో ఉన్నాను అని, మనం అనుకుంటున్నాం ఇదిగో నేను దేవుని సేవ కొరకు కానుకిచ్చాను అని.
సంతోషం. కానీ నీకు తెలియకుండానే వాటిని చేయటం ద్వారా నీవు బయలుదేవతను నువ్వేం చేస్తున్నావు? అనుసరిస్తున్నావు. అయితే ఇక్కడ యెహోషాపాతు గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. అంటే ఇప్పుడు మనం ఎవరి ఆజ్ఞలను అనుసరించాలి? దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఇక్కడ ప్రత్యేకంగా మాట రాయబడింది, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. ఇశ్రాయేలు వారు ఆనాటి కాలంలో వారు ఎలా ఉన్నారో తెలుసా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? నామకార్థ క్రైస్తవులు అన్నీ చేస్తారు. ఒక్కోసారి దేవుణ్ణి ఎరగిన వాళ్ళు మనకు వాళ్ళని చూపెడతారు. ఎవరిని? నామకార్థ క్రైస్తవులను చూపెడతారు. ఇదిగో ఆమె పెట్టుకోట్లా, నీకేమైంది? ఇదిగో వాళ్ళు చేయటల్లా, నీకేమైంది? పెద్ద భక్తుడు బయలుదేరాడు, పెద్ద భక్తురాలు బయలుదేరింది. అసలు వాళ్ళైతే అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు చేయటంలా. వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే వారు దేవుని శక్తిని ఆశ్రయించిన వారు నామకార్థ స్థితిలో ఉన్నారు. నామకార్థ క్రైస్తవుల చర్యలు మనకు అక్కర్లేదు. ఆ చర్యలు మనం వెంబడించకూడదు. మనం వెంబడించవలసింది ఎవరిని? మన యేసయ్యను మనం వెంబడించాలి. పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి. క్రీస్తును పోలి నడుచుకుంటున్న భక్తులు ఉన్నారు, వారిని పోలి మనం నడుచుకోవాలి. ఆదివారం చర్చ కొట్టి తిరిగే వారిని కాదు మనం చూడాల్సింది. భయభక్తులతో ప్రభువును సేవించి క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళే వారిని మనం చూడాలా. వారి చర్యలను మనం చూడాలా, వారిని మనం వెంబడించాలా. నామకార్థ క్రైస్తవులను కాదు మనం చూడాల్సింది. ఇశ్రాయేలు చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను కాబట్టి 5వ వచనం చూడండి. యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. గట్టిగా చప్పట్లు కొడదాం. రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. ఈ రోజున నీ కుటుంబం స్థిరపరచబడాలి. నీ చేతుల కష్టార్జితము స్థిరపరచబడాలి. నీ చేతి పని స్థిరపరచబడాలి. నీ ఉద్యోగం స్థిరపరచబడాలి. నీ వ్యాపారం స్థిరపరచబడాలి. నీ పిల్లల చదువులు స్థిరపరచబడాలి. అన్ని విషయాల్లో నువ్వు స్థిరంగా నీ వేరు పారాలి. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా స్థిరత్వం లేక కదిలించబడతా ఉన్నావు, పెగిలించబడతా ఉన్నావు, పడద్రోయబడతా ఉన్నావు, నెమ్మది కోల్పోతూ ఉన్నావు, సమాధానం కోల్పోతూ ఉన్నావు, సంతోషాన్ని కోల్పోతున్నావు, కుటుంబంలో సమస్యలు వేదనతో నిట్టూర్పు విడుస్తూ ఉన్నావు. కారణం ఏంటంటే స్థిరత్వం లేదు. ఆత్మీయ స్థితిలో స్థిరత్వం లేదు. ఈ స్థిరత్వం మనం ఎలా సంపాదించుకోగలమంటే నామకార్థ క్రైస్తవుల చర్యలు మనం విడిచిపెట్టాలి. అన్యుల ఆచారాలను ఆశ్రయించకూడదు. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి. మన తండ్రి దేవుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు తండ్రి అయిన దావీదు దేవుణ్ణి యెహోషాపాతు ఆశ్రయించాడంట. ఆశ్రయించినందున అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. చాలామంది అంటారు, వ్యాపారం సరిగ్గా కొద్ది కాలం ఉంటే కొద్ది కాలం ఉంటే లేదు పాస్టర్ గారు, ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఉద్యోగంలో స్థిరత్వం లేదండి. ఈరోజు దేవుని సేవకునిగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తా ఉన్నాను, నీవు ప్రతి విషయంలో
దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, నా దేవుడు ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆర్థిక స్థితిగతులను, నీ ఆరోగ్య పరిస్థితులను, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. అది ఎవరు కదిలించలేరు. దేవుడే నీకు స్థిరమైన పునాదిగా మారబోతా ఉన్నాడు. ఒకటి, ఆయన్ను ఆశ్రయించుట చేత జయము. ఆయన ఆశ్రయించుట ద్వారా మనము స్థిరపరచబడగలం. మూడవదిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వచ్చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినందున దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం, గట్టిగా కొడదాం. ఇక్కడ ఒకే ఒక పాయింట్ నేను మీకు రేజ్ చేసి వదిలిపెడతానండి. దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి, దాన్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఉజ్జియాను గురించి మాట చెప్పబడతా ఉంది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. నాతో పాటు కలిసి మాట చెప్పండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. ఆ మాటను ఒక పాయింట్గా మీరు నోట్ చేసుకోండి. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఎంతకాలం వర్ధిల్లాడు చెప్పాలి. ఎంతకాలం వర్ధిల్లాడు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎంతకాలం? యెహోవాను ఆశ్రయించినంత. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆగిపోయాడో అతని జీవితంలో వర్ధిల్లు అనేది కూడా ఆగిపోయింది. బాగా మీరు అర్థం చేసుకోండి. ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం, సౌఖ్యం, సౌభాగ్యం, నెమ్మది, ఇవన్నీ నీ జీవితంలో సమృద్ధిగా ఎప్పుడు ఉంటాయో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం. ఎప్పుడైతే వెనక్కి తీస్తావో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అతడు వర్ధిల్లాడంట. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట. ఎంతకాలం? దేవుణ్ణి ఆశ్రయించినంత. మరి దేవుణ్ణి ఆశ్రయించకపోవడానికి కారణాలు ఏమైనా వస్తాయా? ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కంటిన్యూగా చదవండి. ప్రతి ఒక్కరు చదవగలిగిన వారు. దేవుడు వర్ధిల్ల చేశాడు కదా. ఎందుకు ఆ మాట రాశాడు? ఆశ్రయించినంత కాలము అని. దేవుడు అతన్ని వర్ధిల్ల చేసి అతన్ని దేవుడు స్థిరపరిచాడంట. స్థిరపరిచిన తర్వాత అతని హృదయంలోనికి ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చింది. ఏమొచ్చింది? ఏమి లేనప్పుడు కాదు, ఏమి లేనప్పుడు తగ్గించుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు దీవించాడు. దేవుడు ఆస్వాదించాడు. దేవుడు గొప్ప చేశాడు. దేవుడు వర్ధిల్ల చేశాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, రాజ్యంలో నెమ్మది ఇచ్చాడు, పేరునిచ్చాడు, ఘనతనిచ్చాడు, గొప్ప చేశాడు. గొప్ప అయిన తర్వాత ఏమొచ్చింది? ఏమి రాకూడదు? మనం ఆశీర్వదించబడిన తర్వాత ఎన్నటికీ మనలోనికి రాకూడదు. ఎందుకు తెలుసా? గర్వం. గర్వం వస్తే దేవుని వాక్యం అంటా ఉంది, నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో అతడు దేవుని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో భయంకరమైన శాపాన్ని ఎదుర్కొన్నాడు.
ప్రియ దేవుని ప్రజలారా, ఒక దేవుని సేవకునిగా మీ క్షేమాన్ని, మీ అందరి సౌఖ్యాన్ని, మీ అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ మీ కుటుంబాలు దేవుని కృపలో జయమొందాలని, అన్ని విషయాల్లో మీరు స్థిరపరచబడాలని, మీ కుటుంబాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని దేవుని సేవకునిగా నిండు మనసుతో కోరుకుంటూ చెప్తా ఉన్నాను. ఎన్నటికీ ఎప్పటికీ మన బ్రతుకు దినాల్లో మనము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించువారముగా ఉందుముగాక. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుదుముగాక. లోకాన్ని కానీ, అన్య దేవతల ఆచారాలను కానీ, గర్వాన్ని కానీ మనము ఆశ్రయించకూడదు. అలా ఒకవేళ మనం ఆశ్రయిస్తే దేవుని వాక్యం అంటా ఉంది, అది శ్రమ. ఆ శ్రమ మనకొద్దు, ఆ శ్రమ మనకి వద్దు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ఒక 2-3 నిమిషాలు మన 2 చేతులు ఆకాశము తట్టెత్తుదాము. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద నరుల కాలము, యుద్ధకాలం వాస్తవమే. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యను బట్టి తన బ్రతుకు ఒక యుద్ధకాలంగా మార్చబడింది. రకరకాల పోరాటాలు, రకరకాల యుద్ధాలు, రకరకాల సమస్యలతో నలిగిపోతూ ఉన్నావు. అయితే ఆశ 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 జీవితంలో యుద్ధాలు లేవు, యుద్ధాలు లేవు. ఆ సంవత్సరములలో యుద్ధాలు లేవు. కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. తన ప్రజలతో చెప్తా ఉన్నాడు, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మనకు నెమ్మది కలగచేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నెమ్మది నువ్వు పొందాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. లోకాన్ని కాదు, అన్య దేవతలను కాదు, ఆచారాలను కాదు, ఐగుప్తును కాదు. ఈరోజు చాలామంది వారి బలాన్ని ఆధారం చేసుకుంటున్నారు, వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటా ఉన్నారు, వారి తెలివిని ఆధారం చేసుకుంటా ఉన్నారు, వారు కలిగి ఉన్న అధికారాన్ని ఆధారం చేసుకొని ఆశ్రయిస్తున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, ఆయన యొద్ద విచారించక, ఒకవేళ నువ్వు లోకం వైపు తిరిగితే అది శ్రమ, శ్రమ, శ్రమ. చేతులెత్తి ప్రభు దగ్గర అడుగుదామా? అయ్యా, యోధా వారు మిమ్మల్ని ఆశ్రయించి జయముందారు ప్రభా. యెహోషాపాతు మిమ్మల్ని ఆశ్రయించి స్థిరపరచబడ్డాడు తండ్రి. ఉజ్జియా మిమ్మల్ని ఆశ్రయించి వర్ధిల్లాడు ప్రభువా. నా కుటుంబంలో జయాన్ని నేను చూడాలయ్యా, నా కుటుంబంలో నేను స్థిరపరచబడాలి ప్రభువా. అంతకు నేను వర్ధిల్లాలి తండ్రి. నిన్ను మాత్రమే నేను ఆశ్రయించు వ్యక్తిగా ఉంటానయ్యా, నిన్ను మాత్రమే నేను ఆశ్రయించు వ్యక్తిగా ఉంటాను ప్రభువా. ఒకవేళ లోక సంబంధమైన వాటి వైపు నా ఆలోచన వెళ్ళుంటే నన్ను క్షమించండి నాయన. ఒకవేళ వాటిని నేను ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. నోరు తెరిచి అడుగుదామా ప్రభువుని? నోరు తెరిచి అడుగుదామా? మన జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగినాయి. మనుషులను మనం ఆశ్రయించాం, లోక సంబంధమైన వాటిని మనం ఆశ్రయించాం, అన్ని ఆచారాలను మనం ఆశ్రయించాం ప్రభు. ఐగుప్తును మేము ఆశ్రయించాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అడుగుదామా నోరు తెరిచి? దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తుండగా ఒక్కొక్క హృదయాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు తాకుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని కఠినము చేసుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకో. నీకు జయం ఇవ్వాలని దేవుని ఆత్మ ఆశపడుతూ ఉంది. నీ జీవితంలో అపజయాలను తొలగించి, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించి నిన్ను స్థిరపరచాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు దగ్గర అడుగుదామా. యేసయ్యా, యేసయ్యా, ప్రభా, నేను లోకాన్ని ఆశ్రయించి ఉంటే క్షమించండి నాయన. నీవే నా ఆశ్రయం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి. మా బ్రతుకు దినాలన్నీ కూడా ప్రతి విషయంలో ప్రభా మీ మీద మేము దృష్టి ఉంచి, మీ వద్ద విచారించి, మిమ్మల్ని ఆశ్రయించు వారముగా మేము ఉండటానికి కృప చూపండి. మిమ్మల్ని ఆశ్రయించిన యూదా వారు జయమొందారు. మిమ్మల్ని ఆశ్రయించిన యెహోషాపాతు స్థిరపరచబడ్డాడు. మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్లాడు తండ్రి. మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించి ఈ ఉన్నతమైన గొప్ప దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని, ఐగుప్తును ప్రభా, లోక సంబంధమైన వాటిని, అన్య ఆచారాలను మేము ఆశ్రయించక, నీ కోపాన్ని రేపక ప్రభా తండ్రి నాయన, మీ పాదాలను సమీపించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి మన రెండు చేతులెత్తేసేకి మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం.